ఓం శ్రీమాత్రే నమః 2024 మే నుండి 2025 డిసెంబర్ వరకు వృశ్చిక రాశి వారికి జరగబోయే అతిపెద్ద 5 సంఘటనలు ముందుగానే చెప్తున్నా. వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసే కన్నా ముందు మీలో ఎవరైనా కనుక మొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. వీరి యొక్క ఆదాయం 8 గాను, వ్యయం 14 గాను, రాజపూజ్యం 4 గాను, అవమానం 5 గాను మనకి కనిపిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారి గ్రహస్థితులు పరిశీలించగా ఈ క్రోధినామ సంవత్సరం అంతా, అదే విధంగా రానున్న 2025వ సంవత్సరం అంతా కూడా ఒకే విధంగా ఉండబోతుంది. లాభ నష్టాలతో మీ జీవితం ముందుకు వెళ్ళబోతుంది. మనోధైర్యంతో ముందుకు అడుగులు వేయబోతున్నారు. ఈ 2024వ సంవత్సరం మే నుండి కూడా వృశ్చిక రాశి వారు ఎక్కువ శాతం శుభకార్యాలు చేయబోతున్నారు. జయ జయ ధనములతో కూడిన మంగళ వాయిద్యములతో నిండిన శుభకార్యాచరణ చేయనున్నారు. బంధులాభము, మిత్రులాభము కలగనున్నాయి. మనోధైర్యంతో ముందుకు అడుగులు వేయబోతున్నారు. ఇంటి యందు గౌరవ మర్యాదలు కూడా పెరగనున్నాయి. ఇంట్లో మాత్రమే కాదు, సంఘంలో కూడా పేరు ప్రతిష్టలు సంపాదించుకోబోతున్నారు ఈ వృశ్చిక రాశి వారు. అందరూ మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. మీకంటూ అందరిలోని తగిన గుర్తింపును తెచ్చుకోబోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మీ విలువ తెలుస్తుంది. భూమి లేదా గృహ నిర్మాణం చెయ్యాలన్న ఆలోచనలో ఉన్నట్టయితే ఈ సమయం కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా చూసుకుంటే ఆర్థిక పరంగా చాలా బాగుండబోతుంది. ఎక్కువగా మీరు పేదలకు వస్త్రదానం చెయ్యడం, అదేవిధంగా పేద విద్యార్థులకు ఏదో ఒక విధంగా సహాయం చేయడం వంటివి చేస్తే కనుక మీ జీవితం ఇంకా మారే అవకాశం ఉంటుంది. వచ్చే సంవత్సరం అంటే 2025 డిసెంబర్ వరకు కూడా వృశ్చిక రాశి వారికి బాగున్నప్పటికీ సంవత్సరం మధ్యలో చికాకులు ఎదురవుతాయి. ఆరోగ్య లోపములు తరచుగా వస్తూ ఉంటాయి. దీని కారణంగా చికిత్స తీసుకోవలసి రావచ్చు. మనసుకి ప్రశాంతత లేకపోవడం, ఉన్న ప్రాంతం నుండి దూరం ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం, కొంతకాలము అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది. ఇంటి యందు ప్రశాంతత లేకపోవడం, శారీరక మానసిక ప్రశాంతత లేకపోవడం, ముఖం నందు తేజస్సు తగ్గడం, అతి నిద్ర, అతి ఆకలి, నిరాశ ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి. అన్ని కార్యములందు చికాకులు ఏర్పడతాయి. బంధుమిత్రులతో, శత్రువులతో ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఒక్కానొక సందర్భంలో మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మర్యాద, సంఘంలో గౌరవం కూడా తగ్గుతుంది. ఆదాయ వారణలు తగ్గును. బాకీలు వసూలు అవ్వక సతమతం అవుతారు. ఎక్కువ మోతాదులో ధనము పోగొట్టుకుంటారు. పక్కవారి మాటల్ని నమ్మడం లేదా గుడ్డిగా వారి వెనక వెళ్ళిపోవడం వల్ల ధనమును పోగొట్టుకుంటారు. ఎక్కువ మోతాదులో ధనం దూరం కావడం వల్ల నిరాశకి లోనవుతారు. ఆర్థిక పరంగా మోసపోయే విషయాల్లో మీరు జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది. ఇంటి యందు శుభకార్యాలు జరిగినప్పటికీ కూడా ఎన్నో ఆటంకాల తర్వాత జరగడం వంటివి జరుగుతాయి. భూమి, గృహ నిర్మాణం చెయ్యాలి అనుకున్నా కూడా సంవత్సరం మధ్యలో అతిగా ఆలోచిస్తారు. ఎందుకంటే మీకు డబ్బు నష్టం రావడం, ఉద్యోగం సరిగ్గా లేకపోవడం వంటి చికాకులు సడన్గా మీ జీవితంలోకి వస్తాయి కాబట్టి ఎక్కువ మోతాదులో ఆలోచిస్తారు. అనారోగ్య సమస్యలతో బాగా ఇబ్బంది పడతారు.
వాహనములు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా బ్యాంకులో లోన్ తీసుకునే విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి. ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోవడం వంటివి మంచిది కాదు. మీ తల్లి ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, అవసరం లేని ప్రతిదానికి చికాకులు ఎక్కువ పెరిగిపోవడం వంటివి వృశ్చిక రాశి వారికి సంవత్సర మధ్యలో జరిగే అవకాశం కూడా ఉంటుంది. సంవత్సర మధ్యలో మీరు ఇలాంటి కష్టాలు ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ కూడా తొందరగానే పుంజుకుని ఆ కష్టాల నుండి బయటికి రాగలుగుతారు. అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడగలుగుతారు. సంవత్సరం మధ్యలో కొంచెం ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మనోధైర్యంతో ఉంటే ఈజీగా బయటపడగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దొరుకుతాయి. మీరు ఎదుర్కొన్న అన్ని సమస్యల నుండి బయటపడి సంతోషంతో ఉండగలుగుతారు. సంతాన సౌఖ్యం కలుగుతుంది. పోలీసు కోర్టు కేసులు యందు పురోగతి లభించనుంది. సంఘంలో మళ్ళీ మీకు గౌరవం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. వ్యాపారాల యందు ఉద్యోగాల యందు విశేషమైన గుర్తింపు పొందగలుగుతారు. భూమి గృహ నిర్మాణం చేయడం, శుభకార్యాలు చేయడం వంటివి మళ్ళీ మీ కుటుంబంలో జరుగుతాయి. దేవాలయాల్ని ఎక్కువగా సందర్శిస్తూ ఉండడం మంచిది. మనోధైర్యాన్ని పోగొట్టుకోకండి. నూతన ప్రయత్నాలు మొదలు కాబోతున్నాయి. నూతన ప్రయత్నాలు మళ్ళీ మీరు మొదలు పెడతారు. విద్యార్థులు మిశ్రమ ఫలితాలు ఎదుర్కోకుండా ముందుకు అడుగులు వేయగలుగుతారు. సంవత్సరం మధ్యలో విద్యార్థులు కూడా మిశ్రమ ఫలితాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా విద్యా జీవితం పరంగా ఆటంకాలు రావడం వల్ల కష్టాలు ఎదుర్కొంటారు. దాని తర్వాత మళ్ళీ మీకు గ్రహాల యొక్క అనుకూలత బాగుంటుంది కాబట్టి విద్యార్థుల పరంగా కూడా అంతా బాగుంటుంది. కష్టం నుండి బయటపడి నిరుద్యోగులకు నిరాశ కూడా పూర్తిగా దూరమైపోతుంది. తాత్కాలిక ఉద్యోగం కాకుండా పర్మనెంట్గా ఉద్యోగం వస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు, ప్రమోషన్లు కూడా పొందబోతున్నారు. నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా ఈ సమయంలో మొదలు పెట్టబోతున్నారు. పాత వ్యాపారాలతో మీకు ఏమైనా నష్టం కలిగినట్టయితే అవన్నీ దూరమైపోయి మీరు ఆ కష్టం నుండి బయటికి వచ్చి డబ్బు సంపాదించగలుగుతారు. కష్టతరమైన సమయం వచ్చినప్పుడు ఓపికగా ఉంటే సమాజంలో గౌరవ మర్యాదలు దూరం కాకుండా ఉంటాయి. అసంతృప్తి కలగకుండా ఉంటుంది. మీకు చికాకుల కారణంగా వచ్చే కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటేనే సమాజంలో గౌరవ ప్రతిష్టలతో బ్రతకగలుగుతారు. ఆర్థిక సమస్యల నుండి బయటపడి మీరు కోరుకున్న పదవిని దక్కించుకోగలుగుతారు. వివాహాలు కావడం లేదనుకునే వారికి వివాహాలు, రాజకీయాల పరంగా కూడా బాగుండబోతుంది. మీకు ముఖ్యంగా చిన్న చిన్న కష్టాలు ఉన్నాయి కాబట్టి ప్రతిసారి ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకోవడం మంచిది. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. 1, 2, 3, 4, 7 మిత్ర సంఖ్యలు. ప్రతి నెల 9, 18, 27 తేదీలు కలిసి వచ్చే తేదీలు. ఆది, సోమ, మంగళ, గురువారాలు అదృష్టప్రదమైన రోజులుగా చెప్పవచ్చు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఏవైనా శుభకార్యాలు మొదలు పెట్టాలి అనుకున్నా, ఏమైనా మంచి పనులు చేయాలనుకున్నా ఈ సమయంలోనే మొదలు పెట్టడం మంచిది. చూశారు కదా ఫ్రెండ్స్, 2025వ సంవత్సరం వరకు కూడా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ వృశ్చిక రాశి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.